గుంటూరు ఎలా ఉంది? గుంటూరు లాగానే ఉంది. మంచి కారంగా మంచి పచ్చిగా ఉందన్నమాట. చాలా అంటే డైలాగుల్లో ఎప్పుడు కూడా సెంటిమెంట్ డైలాగులతో కొడతా త్రివిక్రమ్. బట్ ఈ సినిమాతో మాత్రం మాసివ్గా రూట్గా ప్లాన్ చేశాడు. ఇది ప్లాన్ బి అన్నమాట. చాలా అంటే చాలా మాసివ్గా ఉంటుంది. ఇంకా మార్కెట్లో ఫైట్ ఉంటుంది. లింగి పంచి కట్టుకుని నిజంగా చెప్తుందని బాబుని చూసినట్టు లేదు. ఒక ప్రభాస్ పంచి కట్టు చూస్తే ఎలా ఉంది అలాగ అనిపించింది అనమాట. ఇరగదీశాడు. ఒక కొత్త బాబుని అయితే చూపించేశారనమాట. అలాగే శ్రీలీల గారు డ్యాన్స్ కూడా ఇరగదీసేసాడు అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఇంకా ఒక కొత్త బాబుని అయితే చూస్తారు ఈ సినిమాలో. ఇంతవరకు డీసెంట్ బాయ్ కాదు కానించి ఒక మాస్ మహేష్ బాబు అన్నమాట. ఇంకా స్టైలీ గడ ఫుల్ మాస్ అన్నమాట. ప్రతి ఎలివేషన్, ప్రతి ఫైట్లోను, ప్రతి డ్యాన్స్ సాంగ్లను కూడా మొత్తం అన్ని కూడా ఇరగ తీసేసాడు. ఫుల్గా వాడేసాడు త్రివిక్రమ్ అనేది చెప్పుకోవచ్చు. పక్క కమర్షియల్ ఒక్క అలాంటి ఒక మెసేజ్ కూడా పెట్టక నువ్వు ఇలాంటప్పుడు ఫుల్గా ఒక మాస్ ఎంటర్టైనర్ అన్నమాట. ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. సట్లు చింపుకునే సినిమా అన్నమాట. ఇక సుదర్శన్లో అయితే సట్లు చింపేసుకుంటారు అనమాట. ఐమాక్స్లో చూసినట్లేదు, నాకు సింగిల్ థియేటర్లో చూసినట్టు నాకు కేకలకి ఆ విజువల్స్కి కట్టడం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. గొంతు పోయింది అరిచి కూడా. ఇంకా త్రివిక్రమ్ గారు అయితే ఇరగ తీసేశారు. సో ఓవరాల్గా నాకేమనిపించిందంటే ఇంకా మహేష్ బాబు కెరియర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్ గుంటూరు కారం అన్న. చాలా అంటే సంక్రాంతికి విన్నర్ ఎంత బ్లాక్ బస్టర్ వచ్చినా గుంటూరు కారం కొట్టే సినిమా రాదనేది నేను నమ్ముతున్నాను. గుంటూరు కారం అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.